నమస్కారం అండి. వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హ్యాబిట్స్లో ఎగ్జిబిషన్లో అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా ఒకసారి కవితకు మరియు శుభలక్ష్మి గారి సంజయలక్ష్మి గారికి ఒకసారి చప్పట్లతో వాళ్ళను స్వాగతించాల్సిన సందర్భం. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా చేసిన వారిని మనం ఎంకరేజ్ చేయాల్సిన సందర్భం. అందుకే ఒకసారి వాళ్ళతో చప్పట్లతో స్వాగతం అని చెప్పాను. ఈరోజు ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈరోజు చాలా ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు అభివృద్ధి చెందుతుందో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు దేశంలో భాగస్వామ్యం, దేశంలో సగభాగం, రాష్ట్రంలో సగభాగం మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొంత అక్కడక్కడ వివక్ష గురవుతున్న పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. ఒకసారి మహిళల చారిత్రకత నేపథ్యం చూసుకున్నట్లయితే మన పురాతన భారతదేశంలోనే పతాంజలి, కాన్యంతరి లాంటి వాళ్ళు పురుషులకు సమానంగా అత్యంత గౌరవం పొందిన మహిళలు. వాళ్ళు నేటికి మనకు ఆదర్శం. సరే, వేదకాలం తర్వాత కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు, సంస్కృతుల వల్ల మహిళలు కొంత మనందరికీ తెలిసిందే సతీ సగమనం పేరిట కావచ్చు, బాల్య వివాహాల పేరిట కొంత వివక్ష గురైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు ముఖ్యంగా ఆనాడు మహిళలు వంటింటికే పరిమితమయ్యేవారు. ఆనాడు 4 గోడల మధ్యన పరిమితమైన మహిళలు నేడు ఆకాశానికి, గగనానికి ప్రయాణిస్తున్నారంటే ఒక్కసారి మహిళల తరపున ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సింది అని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటున్నారంటే మహిళలు ఏ రంగంలో ఉన్నా చూసుకోండి, విద్యను ఆయుధంగా మలచారు. ఈ రోజు డాక్టర్లు, న్యాయవాదులు, నిపుణులు, ఐటీ నిపుణులు, ఆర్టిఫిషియల్ నిపుణులు, ఎంతో మంది మేధావులు తయారయ్యాలంటే వారు విద్యను ఆయుధంగా మలిచాడు. అందుకే ఆనాడు పూలే చెప్పిండు, ఆనాడు అంబేద్కర్ చెప్పినట్టుగా విద్యను ఆయుధంగా మర్చాలతో చప్పట్లతో స్వాగతం అని చెప్పాను. ఈరోజు ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈరోజు చాలా ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు అభివృద్ధి చెందుతుందో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు దేశంలో భాగస్వామ్యం, దేశంలో సగభాగం, రాష్ట్రంలో సగభాగం మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొంత అక్కడక్కడ వివక్ష గురవుతున్న పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. ఒకసారి మహిళల చారిత్రకత నేపథ్యం చూసుకున్నట్లయితే మన పురాతన భారతదేశంలోనే పతాంజలి, కాన్యంతరి లాంటి వాళ్ళు పురుషులకు సమానంగా అత్యంత గౌరవం పొందిన మహిళలు. వాళ్ళు నేటికి మనకు ఆదర్శం. సరే, వేదకాలం తర్వాత కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు, సంస్కృతుల వల్ల మహిళలు కొంత మనందరికీ తెలిసిందే సతీ సగమనం పేరిట కావచ్చు, బాల్య వివాహాల పేరిట కొంత వివక్ష గురైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు ముఖ్యంగా ఆనాడు మహిళలు వంటింటికే పరిమితమయ్యేవారు. ఆనాడు 4 గోడల మధ్యన పరిమితమైన మహిళలు నేడు ఆకాశానికి, గగనానికి ప్రయాణిస్తున్నారంటే ఒక్కసారి మహిళల తరపున ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సింది అని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటున్నారంటే మహిళలు ఏ రంగంలో ఉన్నా చూసుకోండి, విద్యను ఆయుధంగా మలచారు. ఈ రోజు